జాతి యావత్తు గర్వించే ఏరియాలలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున. అంబేద్కర్ కోరుకున్న ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని ఆయన కొనియాడారు. 400 కోట్లతో అంబేద్కర్ విగ్రహం అవసరమా అని చంద్రబాబు అడగటం సిగ్గుచేటని మంత్రి మేరుగు మండిపడ్డారు. శుక్రవారం జరిగే అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణకు అందరూ ఆహ్వానితులే అని అన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు కావాలనే అంబేద్కర్ విగ్రహం పెట్టలేదని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చూస్తే చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్ని దాడులు జరిగాయో తెలుస్తోందంటున్న మంత్రి మేరుగు నాగార్జునతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఏపీ ప్రభుత్వం మరో అపరూప ఘట్టానికి శ్రీకారం చుట్టబోతుంది. రేపు విజయవాడ వేదిక భారీగా అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయబోతున్నారు. దీనిపై మనతో మాట్లాడటానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఉన్నారు. సార్, రేపు కార్యక్రమం ఈ విధంగా ఉండబోతుంది. 5 ఏళ్లలోనే ఈ విగ్రహం పూర్తి చేసి జాతికి ఎలా అంకితం చేయబోతున్నారు? అంకితం చేస్తున్నాగా ఎలా చేసేది ఏముంది? అది ఒక చరిత్ర. అది హృదయం ఉన్నటువంటి నాయకుడు తలపెట్టినటువంటి గొప్ప కార్యక్రమం. హృదయం లేకపోతే కడుపులో ఒకటి పెట్టుకొని పెదాలతో మాట్లాడే నాయకుడైతే ముళ్ళ పొదల్లో పెట్టాడు, మోసం చేశాడు. హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు, అంబేద్కర్ గారు ఉండాలా, ఆ ఆలోచనలు కొనసాగాల, ఆలోచనల ప్రకారమే నేను పరిపాలన చేస్తానని చేసి 56 నెలల తర్వాత అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఓపెన్ చేస్తున్నాడు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక విజన్, ఆయన ఆలోచన, ఆయన సరళి, ఆయన పరిపాలన సరళి అంబేద్కర్ భావజాలంతో ముడిపడి ఉంది కాబట్టి ఈరోజు ఆ గొప్ప కార్యక్రమం జరుగుతుంది. అంటే కనబడటానికి అంబేద్కర్ విగ్రహమే ఇంకా ప్రజలకు, ఎందుకంటే చాలామంది అంబేద్కర్ గురించి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ భావితరాలలోని చాలామందికి కూడా ఏం చెప్పబోతున్నారు? అందులో ఇటువంటి ఎగ్జిబిషన్ లాంటి మ్యూజియం లాంటివి ఏమైనా పెట్టబోతున్నారా? దానిలో ఒక అంబేద్కర్ విగ్రహం కాదు, మ్యూజియం ఉంది, మోరల్స్ ఉన్నాయి. అంబేద్కర్ గారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఆయన జీవన విధానం, ఎలా చదువుకున్నారు, అసమానతలు, అస్పృశ్యత, ఉద్యోగాలు ఎలా వచ్చినాయి, ఎవరు సహాయం చేస్తే పైకి వెళ్ళారు, అక్కడి నుంచి అన్నీ పొందుపరిచారు. ఆయన యొక్క జీవిత గమనంలోని ఘట్టాలన్నీ పొందుపరిచినటువంటి మోరల్స్, మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్, థియేటర్, మొత్తం బయట ల్యాండ్స్కేపింగ్, ద ప్రెస్టీజియస్ మాన్యుమెంట్ ఆఫ్ ఎంటైర్ నేషన్. రాజధాని ప్రాంతంలోనే అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేసాము. అందులోని 25 ఎకరాలు కూడా కేటాయించాము. అది పక్కన పెట్టి నిర్వీర్యం చేసి ప్రభుత్వం ఎందుకు విజయవాడలో పెట్టిందనేది తెలుగుదేశం పార్టీ ప్రశ్న. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే కనీస అర్హత లేదు. నువ్వు ఎందుకు 5 సంవత్సరాల్లో సరే ముళ్ళ పొదల్లోనైనా పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేకపోయావు? అంటే చంద్రబాబు మనసులో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని ఆలోచన లేదు, అంబేద్కర్ గారిని చూడకూడదని ఆలోచన. మాకు వ్యతిరేకం, మా దేవుడికి పెట్టుకోవడానికి అవకాశం చంద్రబాబు నాయుడు ఇవ్వలా. మేము అడిగితే చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ నగరంలో ప్రెస్టీజియస్ ఏరియాలో కోట్ల ఖరీదు చేసే ఆస్తి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకోవటమే అంబేద్కర్ భావజాలంతో తొణికిసలాడుతున్నటువంటి ముఖ్యమంత్రి. అయితే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు, ఆవిష్కరణ జరుగుతుంది. ఇలాంటి సమయంలోని 300 మంది దళితుల మీద దాడి జరిగింది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు జరగాల్సిన పథకాలను నిర్వీర్యం చేసింది ప్రభుత్వం. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే విగ్రహాన్ని ఎలక్షన్ ముందు తెర మీదకి తీసుకొచ్చింది అనేది నక్కానందమౌలి. ఆడలేక మధ్యలో ఓడంటారు చూడండి, అది వాళ్ళ పరిస్థితి. దాడులు 300 మంది మీద చేశారా, 3000 మంది మీద చేయించారా, లేకపోతే స్కీములు ఏం చేశారు, రాజ్యాంగబద్ధంగా మా వచ్చిన డబ్బులు ఏం చేశారు, మా డబ్బుల్ని ఎవరెవరు తిన్నారు, ఎవరు బినామీలతో తిన్నారు, చంద్రబాబు టైంలో ఎంత మాదిపోయింది, ఎంత మా పేదవారికి గుడిసెలైన వాళ్ళకి ఎంతమందికి సహాయం అందింది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు డీబీటీ రూపేణా కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతం లేకుండా పేదవాడికి అందాలి అర్హతే ప్రామాణికంగా ఈ పేదల ఇల్లు ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టిస్తున్నాడే. దానివల్ల చంద్రబాబు ఎంత మోసం చేశాడు, ఎన్ని దాడులు జరిగినాయో. మా అమ్మాయిని ఆ పార్టీ అధ్యక్షుడు ఎగిరి తంతే దిక్కులేదు, వాడు నోరు పెద్దమన్న చంద్రబాబు బహిరంగ విశాఖపట్నంలో విస్తరణ చేస్తే ఒక మహిళను మేము ఢిల్లీ వెళ్ళి నేషనల్ కమిషన్ కలిసాం. ఈ చేతగారిని దద్దమ్మ పరిపాలనలో మా ముఖ్యమంత్రి గారి పనితనాన్ని మా గవర్నమెంట్లో ఏ స్కీమ్ చేశారు, ఎన్ని స్కీములు పెట్టారు, ఏ పేదవాడు తలుపు కొట్టండి 80% స్కీములన్నీ అందుతున్నాయే. ఎవరిని రికమెండ్ చేస్తే వచ్చినాయా? కాదే. అర్హతే ప్రామాణికం. అర్హతలు ఎవరికి ఉన్నాయి? పేదవాడికి ఉన్నాయి. పేదవాడు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఉన్నత కులాలు ఉన్న పేదవాడు, వాళ్ళకంతా ఉన్నాయి. అది అంబేద్కర్ గారు కోరుకుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బాబాసాహెబ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని కాకుండా చంద్రబాబు ఏదో చెప్తా ఉంటారు చూడండి, దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు విధంగా మాట్లాడితే అది సరిపోదు. ఫైనల్లీ సంతరంతో పాటు మొత్తం క్లియర్ అయిపోయిందా? అంతా ఓకేనా అక్కడ పరిస్థితి? ఎందుకు అవుతుంది?
జగన్మోహన్ రెడ్డి గారి మాట ఆ బాటలో అందరం నడుస్తాం, పెద్ద ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ. అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ విగ్రహం దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చేందుకే ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తుంది. గత ప్రభుత్వంలో తెలుగుదేశంలోని భారీగా దళితులపైన దాడులు జరిగాయి. అలాంటివన్నీ కప్పిపుచ్చేందుకు ఇటీవల 5 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటుంది. మధ్య తట్టుకోలేకనే ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయనేది మాత్రం మంత్రి మేరుగ నాగార్జున అంటున్నారు. కెమెరా పర్సన్ రంగంతో గాలిప్షన్ రాజ్ న్యూస్, అమరావతి నుంచి.